ఇంత వద్దాము 30 మనకు పొడవు, ఈ డ్రెస్ పొడవు 30 అంటే మనం ఇది లైనింగ్ కదా, దీనికన్నా 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ 28. మనకు అసలు పొడవు దానికి 30 పొడవు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పాపది కదా, ఛాతి పొడవు 4.5, ఇగో క్రాస్ పొడవు 2.5 లేదా 3 పెట్టేసుకుందాం. 3. ఇగో నడుము పొడవు వచ్చేసి 10.5. నెక్స్ట్ ఇగో భుజం 8ని 2 భాగాలు చేస్తే ఎంత? 4. 2 భాగాలు చేస్తే 4. ఇదిగో 8ని 2 భాగాలు చేస్తే 4. ఇదిగో ఇప్పుడు ఇది చిన్నపిల్లలకు కదా గల్ల 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. మనం దీనికి కూడా 2 పెట్టినాం అనుకో షోల్డర్ పడిపోతుంది. అందుకే ఇది చిన్నపిల్లలకి 1.5, ఇంకా చిన్నపిల్లలకి 1.5, ఇంకా మొత్తం 0 సైజ్ పాపలకి 1 సెట్ అవుతుంది. నెక్స్ట్ ఛాతి చుట్టూ ఎంత? 7 పెట్టేద్దాం. ఛాతి చుట్టూ 7 14 30 28ని 4 భాగాలు చేస్తే ఎంత? 28ని 4 భాగాలు చేస్తే 7. ఈ 7ని ఇక్కడ పెట్టేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఛాతి పొడవు నుంచి ఛాతి చుట్టూ. నెక్స్ట్ ఇది నడుము చుట్టూ. ఈ నడుము పొడవు వచ్చేసి మనకు 10.5 వచ్చింది. 10.5. ఇప్పుడు ఇక్కడ మనకు 7 వచ్చింది కదా, ఈ నడుము చుట్టూ మనకు 1 ఇంచు తగ్గాలి. ఇక 6. ఇది 7 నుంచి 7కి గీత. నెక్స్ట్ మనకి గేర్ ఇప్పుడు దీనికి 10 ఎంత? ఇగో 9.5 తీసుకుందాం గేర్. ఇది కూడా మన ఇష్టం, చిన్నపిల్లలకు తక్కువ పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళకి 12, 13, 14, పెళ్ళైన వాళ్ళకైతే ఇంకా 14 కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నుంచి వీడికి గీత, ఇది గీత. నెక్స్ట్ ఇప్పుడు కట్స్ పొడవు. కట్స్ పొడవు ఎంత? 11.5 పెట్టేద్దాం. ఇగో 11.5. ఈడ 1 ఇంచు, ఈడ 1 ఇంచు, ఈడ 1 ఇంచు. ఇది ఇట్లా గీత గీసేసి మనం డ్రెస్కు కుడుతున్నప్పుడు కూడా ఇదే షేప్లో రావాలి. వచ్చి ఈయన్నే స్టాప్ కావాలి. నువ్వెన్ని ఒక 10 కుట్లు వేయవని ఇండ్లకే రావాలి. నువ్వు ఇక్కడ విడివిడిగా చేసినావు అనుకో మనకు కట్స్ కుట్టడానికి రాదు. ఇది ఇక్కడ విడివిడిగా చేయొద్దు. నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం ఇటు తక్కువ, ఇక్కడ ఇట్లా కూడా తీసుకుంటారు. మొత్తం ఇది ఎంత ఉందో అంత కూడా తీసుకుంటారు. కానీ మన కట్స్ కొంచెం నీట్గా రావాలంటే ఇగో ఇది ఎంత. ఇప్పుడు ఈడ కొంచెం కొద్దిగా క్రాస్ తీసుకోవాలి, ఈ కింది భాగం. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకు భుజం ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఈ 4కి ఇది 4 వస్తే ఇది 4.5, లేదా చిన్నపిల్లలు కదా పావు కూడా పెట్టేసుకోవచ్చు. 4 పావు దక్క 5, హాఫ్ ఇంచు. నెక్స్ట్ ఇదిగో ఇది వెనక లోతు, ఇది వచ్చేసి ముందు లోతు. ఇదిగో ఇది హాఫ్ ఇంచు. దీనికి ఒక రౌండ్ రావాలి, ఇగో దీనికి ఒక రౌండ్. ఇప్పుడు ఇది మనకు లోతు, ముందు లోతు, ఇది వెనక. నెక్స్ట్ ఈడ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత మనం గల్ల తీసుకున్నాం. ఇగో ముందు గల్ల వచ్చేసి ఇది ఒక డిజైన్, ఇది స్టార్ నెక్, ఇది వచ్చేసి డబ్బా గల్ల. మళ్ళీ దీన్నే రౌండ్ వేసి ఇది రౌండ్ మనం స్టార్ నెక్ కట్ చేస్తాం. కింది నుంచి పైకి వెళ్ళాలి మనం కట్ చేస్తున్నాం.
కట్ చేస్తున్నప్పుడే ఇగో ఈ ఖర్చు దగ్గర ఒక ఖర్చు, ఇగో నడుము దగ్గర ఒక ఖర్చు. నెక్స్ట్ ఈడ కూడా ఒక ఖర్చు పెట్టేసుకోవాలి. అంటే మనం మళ్ళీ వెనుక భాగం వేస్తున్నప్పుడు కూడా ఈ నుంచి వేయాలని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటే దానికి గీత ఉంటుంది, గీత మీదకి వెళ్ళి వేసేస్తాం, తర్వాత మళ్ళీ వెనుక దానికి ఉండదు కదా, అందుకు ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది వెనక భాగం, ఇది లోపలిది బయటకు తీసేస్తే వెనక భాగము. ఇప్పుడు దీనికి లోతు తీయాలి. మనం ఫిగర్ వేసిన దానికి ఇది లోతు తీస్తున్నప్పుడు ఈడ క్లాత్ పోవద్దు, ఈడ క్లాత్ పోవద్దు, ఓన్లీ మధ్యలోనే తీయాలి. ఈడ నుంచి స్టార్ట్ చేయాలి ఇట్లా. ఇప్పుడు మళ్ళీ దీనికి కుట్టుమంది ఇది, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఇది ఇంతే క్లాత్ తీయాలి లోతు. అంటే ఇంత వల్లనే మనకి డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ బుగ్గలు వచ్చేస్తుంది. ఇగో ఇంతే. నెక్స్ట్ ఇగో నెక్, ఇది స్టార్ నెక్, ఇది ముందు భాగం. నెక్స్ట్ వెనక గల, ఇగో వెనక గల్ల కూడా సేమ్ ఎంత 1.5. తర్వాత ఇప్పుడు వెనక గల్ల కొంచెం పెద్దగా పెట్టేసుకుందాం 5.5. ఇది రౌండ్. ఇది వెనక వెనక ముందు భాగంకి లోతు. ఇగో చేతులు తీస్తున్నా చూడండి. చిన్నపిల్లలు కదా 4 మస్తు అవుతుంది. ఇదిగో 4, ఇదేమో ఎక్స్ట్రా డబల్ ఫోల్డ్. నెక్స్ట్ ఇగో స్టార్టింగ్ ఒక చుక్క కింది నుంచి తీసుకోవాలి. మనం కట్ చేస్తున్నప్పుడు మనకు చేతి కూడా వెళ్తుందో ఈ కింద నుంచి పెట్టేసుకోవాలి. తర్వాత ఇగో ఇది 4, ఇది ఎక్స్ట్రా 5, ఇంకా 2. నెక్స్ట్ ఇది చిన్నపిల్లలు కదా 2 సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 నుంచి ఇది 5.5. తర్వాత 7 నుంచి ఇడికి గీత, ఇది మళ్ళీ ఇది ఈ నుంచి ఇది చేతి చుట్టూ, ఇగో ఇది 9. ఇదంటే 9ని 2 భాగాలు చేస్తే 4. తర్వాత ఇగో ఈ పైన ఈ మధ్యలో ఈ చిట్కని మర్చిపోవద్దు. అంటే నాకు ఇప్పుడు వచ్చి గీస్తానే, నేను ఇప్పుడు గీయకుండా కూడా కట్ చేస్తాను. అట్లా ఈ మధ్యలో ఇది గీయకుండా మనం ప్రాక్టీస్ అయ్యేంత వరకు అది గీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా అని వచ్చేసి ఇండ్లకే కలిసి 5.5లకు కలిసి ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా, మళ్ళీ ఇది ఇప్పుడు ఇగో లోతు, ఈ లోతు ఇగో ఇట్లా రావాలి. ఇప్పుడు ఇగో ఫస్ట్ ఏమో ఇది కట్ చేయాలి. ఇప్పుడు లోతు తీస్తున్నప్పుడు ఇవి ఇట్లా ఉన్నప్పుడు తీయొద్దాము. ఇవి 2 ఒక దగ్గర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2కి మనం లోతు తీస్తున్నప్పుడు కూడా ఈ ప్లేస్లో పోవద్దు క్లాత్. ఓన్లీ ఈ 5.5 నుంచి చంక చుట్టూ నుంచి ఇది ఇంత సేమ్ ఇండ్లు ఎంత లోతు పోయిందో మనకి ఇంట్లో కూడా అంతే లోతు పోతుంది. ఇది ఇప్పుడు మనకి ముందు భాగం. నెక్స్ట్ ఇప్పుడు మలిపేసుకోవచ్చు, కానీ మీకు కొంచెం ఇగో సేమ్ ఈ ప్లేస్లో పెట్టేసి